బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన సంచలన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య విలీనం ఖాయమన్న ఆయన వ్యాఖ్యలు నిరాధారమని తప్పుబట్టారు. బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని, వారి మాటల్లో లాజిక్ లేదని మండిపడ్డారు. ప్రభాకర్ ఎవరి వర్గానికి చెందారని, ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి నేతలతో ఆయన సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఈటెలనే కేసీఆర్ పక్కకు పెట్టినప్పుడు కూడా మీరింతగా స్పందించలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో కలవకపోతే బీజేపీని రాష్ట్రం నుండి నిషేధించాలా అంటూ అద్దంకి ధ్వజమెత్తారు. బీజేపీకి తెలంగాణలో ప్రజా మద్దతు లేకపోవడంతో ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలకు ఒకే డిఎన్ఐ ఉన్నట్టు ఆరోపించిన ఆయన గతంలో కూడా ప్రభాకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అప్పుడేమైందో ఆయనకే తెలుసు అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెబుతున్నట్లుగా కాంగ్రెస్ ఎప్పుడూ బీఆర్ఎస్ తో కలవదని స్పష్టంగా చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేన ఆల్ బీ టీమ్స్ గా ఉన్నారని ఎద్దేవా చేశారు. కొడక అని మిమ్మల్ని పిలిస్తే ఊరుకుంటామా అంటూ తీవ్రంగా స్పందించిన అద్దంకి దయాకర్ బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యంగ్యంగా కొట్టిపారేశారు. ఇక ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల ప్రకారం జూన్ 2 లేదా డిసెంబర్ 9 నాటికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో గట్టి చర్చ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.